బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 8 వారం రోజులకే మంచి ఫామ్ లో కొనసాగుతుంది. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ లో అంతగా పరిచయం లేని కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయినా ఒక్కొక్కరు తమ స్టైల్లో దూసుకుపోతున్నారు. ఇక వీకెండ్ లో అయితే మరో లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని బిగ్ బాస్ లవర్స్ అనుకుంటున్నారు. వీకెండ్ లో ఫన్ తో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉంది. ఫస్ట్ వీక్ లో షాకింగ్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఏడుపుతో సింపతి క్రియేట్ చేసిన నాగమణికంట టాప్ 2లోకి రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాగమణికంట పేరు బాగా వినిపిస్తుంది. దీంతో ఆయన సీజన్ ఆఖరికి వరకు ఉంటారని బిగ్ బాస్ లవర్స్ అంచనా వేస్తున్నారు. బిగ్ బాస్ తొలి వారంలో విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్ నామినేషన్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓటింగ్ తర్వాత చూస్తే స్టార్ యాంకర్ విష్ణుప్రియ టాప్ ప్లేస్లోకి వచ్చింది. రెండో ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. మూడో స్థానంలో పృథ్వీరాజ్, నాలుగో స్థానంలో సోనియా, ఐదో స్థానంలో ఆర్జే శేఖర్ భాష నిలిచాడు. ఆఖరి ప్లేస్లో బెజవాడ బేబక్క ఉండడంతో అందరూ ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు. హౌస్లో బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ పూర్తయిన తర్వాత సీత, అభయ్ నవీన్ పిచ్చగా గొడవపడ్డారు. మిగిలిన వారంతా ఆ గొడవను చూసి ఎంజాయ్ చేసినట్లు కనిపించింది. ఇక బిగ్ బాస్ షోలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందని చెప్పాలి. నిఖిల్, సోనియా మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్లు కనిపించింది. నిజానికి నిఖిల్ కంటే సోనియా వయసులో చాలా పెద్దది. అయినా కూడా సోనియా తన వయసును కూడా లెక్క చేయకుండా నిఖిల్ను తన వైపే తిప్పేసుకుంటుంది. మొదటి టాస్క్ను ముందు సోనియా నిఖిల్ను డైవర్ట్ చేసింది. ఆ తర్వాత తనకు తానే ఆడపులి అనే ట్యాగ్ని ఇచ్చుకుంది. ఆ తర్వాత నిఖిల్ను తనతో పాటే ఉంచుకొని మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్లకుండా చేసింది. యష్మి, నైనిక, ప్రేరణ వద్ద నిఖిల్ను అస్సలు ఉంచడం లేదు. అవసరం లేకపోయినా నిఖిల్పై చేతులు వేయటం, తల నిమరటం వంటివి చేస్తూ సోనియా తన లవ్ను బయట పెడుతుంది. నిఖిల్, సోనియాల ప్రవర్తన చూసి అందరూ వారి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకుంటున్నారు. టాస్క్లో సోనియా ఓడిపోవడంతో ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. అప్పుడే నిఖిల్ వెళ్లి ఓదార్చాడు. ఒకవేళ ఈ వీక్లో తాను వెళ్ళిపోతే ఫీల్ అవుతావా, రిగ్రెట్ అవుతావా అని సోనియా పదే అడిగేసరికి అవుతాను అని నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు. ఇదంతా చూసి బిగ్ బాస్ ప్రేక్షకులు లవ్ ట్రాక్ మొదలైందని అంటున్నారు. మరికొందరైతే అది లవ్ ట్రాక్ కాదని అక్కా తమ్ముళ్ల ప్రేమ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీళ్ళ లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.